ఎందుకంటే ఎందుకు మరి దీనికి ఇంత హైప్ ఇస్తున్నారో నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. నాకైతే నార్మల్ సీరం లాగా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే చాలా చాలా స్టిక్కీగా ఉందన్నమాట. పచ్చివి ఎండల్లా లేకపోతే రెడ్ ఎండల్లా? రెడ్వే వాళ్ళు ఇస్తారాడా, అవే మనం ఎండబెట్టుకోవాలి మళ్ళీ. వాళ్ళు ఎండేటివిరా. నా గుంటూరు చికెన్ కర్రీ ఏమైపోయింది? ఉందే ఉందా? మరి అది నేను తినేసిన అంత అన్నాడు మధ్యాహ్నం. హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు జుహిత్ బ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు 3rd August అండ్ ఇట్స్ ట్యూస్డే. మార్నింగ్ ఎంత అయింది టైం? ఇంకా 9:56 అయింది. నేను 9:56కి అంతా మొత్తం బెడ్ అది ఇది క్లీనింగ్ చేసేసి కొంచెం బ్రష్ కూడా వేసాను అనమాట. కిందికి మాత్రం వెళ్ళలేదు. కిందికి అయితే నా పనులన్నీ కంప్లీట్ అయిన తర్వాత వెళ్తాను అనమాట. 11-11:30కి ఆ టైంలో. పెద్దగా రీజన్ ఏం లేదు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కదా. ఊరు నుంచి వచ్చిన తర్వాత అక్కడ గోల్మాల్ అయిపోయింది అనమాట, అంతా చేయాలనుకున్నది. సో అట్లీస్ట్ ఇంట్లో ఉన్నప్పుడైనా చేద్దామని చెప్పేసి కిందికి వెళ్తే నాకు ఇంకేదో ఒకటి తినాలనిపిస్తుంది. ఆ క్రేవింగ్స్ ఒక 2-3 రోజులు అంతే. 2-3 రోజుల తర్వాత మంచిగా అలవాటు అయిపోతుంది. ముందు బాగా చేసింటి 6 days. సో ఇట్స్ ఓకే. ఇంకా ఊర్లో అంతా అటు ఇటు అయిపోయింది. నిన్న కూడా పర్లేదు, బాగానే చేసాను. అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉన్నా కానీ డైట్ అయితే ఏం లేను. సో చూద్దాం, ఒక 1 month అట్లా చూద్దాం అనుకుంటున్నాను. 1 month వరకు నో చీట్ ఎట్లుంటానో ఏమో నాకు తెలియదు. సరే, పొద్దున్నే ఇప్పుడు మనకు అదంతా ఎందుకులేండి. ఈరోజు టు డూ లిస్ట్ ఏదైనా ఉంటే రాసేసుకొని మీల్స్ చెక్ చేసుకొని అట్లా చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ రోజు బ్లాగ్ అయితే డే ఇన్ మై లైఫ్ లాగా షూట్ చేద్దాం. చాలా రోజులు అయిపోయింది కదా డే ఇన్ మై లైఫ్ షూట్ చేసి అనుకున్నాను. సో ఈ రోజు మనకు స్పెషల్ ప్లాన్స్ అంటూ ఏమీ లేవు. మేబీ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ వెళ్తే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తానేమో, అంతే. ఇంకంతకంటే పెద్ద ఏం లేదు. ఈరోజు కొంచెం లేజీ డే లాగే నడుస్తూ ఉంటుంది. సో అసలు కింద మమ్మీ ఏం చేస్తుందో ఏందో ఇంకా ఏం తెలీదు. సో ఫస్ట్ అయితే ఈ హెయిర్కి నేను ఏదైనా చెయ్యాలి. బికాజ్ నిన్ననే చెప్పాను కదా డాండ్రఫ్ బాగా వచ్చింది అని చెప్పేసి. మా మమ్మీ నిన్న చూసి బెటర్ అని చెప్పింది కాబట్టి ఓకే. సో ప్రస్తుతానికి ఈ హెయిర్ని ఏదైనా చేసి తర్వాత స్లోగా మనం పని కానీ చేసుకుంటే సరిపోతుంది. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. So wrap your arms around me like a borderline. Our fortress in the jungle, baby, we're alright. We don't care much for people like them. We don't care much for people like them. But darling, on my mind, I'm feeling so fly up in the zone now. I'm like a golden crown, whirling high up in the sky. Oh, it's the way you make me feel so good, feel so good right now. It's the way you make me feel so good. Oh. ఎస్టర్డే వ్లాగ్ ఎంతమంది చూసారో తెలీదు, మోస్ట్లీ చూసారని అనుకుంటున్నాను. సో దాంట్లో చెప్పాను కదా నాకు డాండ్రఫ్ వచ్చింది అని చెప్పేసి. సో నేను ఆయిల్ పెట్టను అని కూడా చెప్పాను. అలాగే మమ్మీ 20 years నుండి ఆయిల్ కానీ లేదంటే రోజు తలస్నానమే చేస్తుంది అని చెప్తే కొంతమంది కొన్ని డౌట్స్ అడిగారనమాట. సో అందులో ఫస్ట్ ఏంటంటే ఆయిల్ పెట్టకపోతే హెయిర్ ఎలా నరిష్డ్గా ఉంటుంది, హెయిర్ ఎలా పెరుగుతుంది అని చెప్పేసి. సో దానికి నా దగ్గర ఒక చిన్న లాజిక్ ఉంది. అదేంటంటే మన స్కాల్ప్లోనే న్యాచురల్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. స్పెసిఫిక్గా ఆయిల్ పెట్టే అవసరం లేదు అంటిల్ అండ్ అన్లెస్ మన స్కాల్ప్ డ్రై ఉంటే తప్ప. సో ఆయిల్కి ఇంకొక సబ్స్ట్రాక్ట్ అది కాకుండా వేరే సబ్స్ట్రాక్ట్ ఏదైనా ఉంది, ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంది అంటే అది ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్ ఇదేంటి సీరమ్స్ కానీ లేదంటే ఆయిల్ ఇన్ఫ్యూజ్డ్ హెయిర్ మాస్క్ కానీ. నేను హెయిర్ మాస్క్ పెడతా కాబట్టి నాకు అది సెట్ అయిపోతుంది. సో హెయిర్ మాస్క్ కూడా నేను ఎప్పుడో ఒకసారి పెడుతూ ఉంటాను, లైక్ 10 daysకి 15 daysకి ఒకసారి అలా. సో ఆయిల్ పర్టికులర్లీ నా స్కాల్ప్కి అయితే అసలు పనిచేయదనమాట. అండ్ 20 years నుండి రోజు హెడ్ బాత్ చేస్తే హెయిర్ డ్యామేజ్ అవ్వదా అని అడిగారు. అది నాకు నిజంగానే మా మమ్మీ చేస్తుంది అని చెప్పాను. పర్సనలీ నేను కూడా డైలీ చేయనండి, ఇలా డాండ్రఫ్ ప్రాబ్లం వస్తే తప్ప. సో డాండ్రఫ్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే వరుసగా ఒక 3-4 days నేను డైలీ హెడ్ బాత్ చేస్తే నాకైతే వెళ్ళిపోతుంది. నాకైతే అది బాగా వర్క్ చేసింది. అండ్ పర్టికులర్లీ మా మమ్మీ పిన్ని జూలీ కూడా డైలీ హెడ్ బాతే చేస్తుంది. వాళ్ళకైతే ఏం అవ్వలేదు. సో నేను ఇక్కడ వెల్లాది యూస్ చేశాను అనమాట. యాక్చువల్లీ నేను వెల్లాది వాడిన ప్రతిసారి కొంచెం కన్ఫ్యూజ్గా వాడతానమాట. దాన్ని కొంచెం కాస్ట్ ఎక్కువ కదా, అందుకే మన స్పెషల్ ఉన్నప్పుడు కానీ స్పెషల్ అకేషన్స్ టైంలో హెయిర్ అంతా మంచిగా స్మెల్ వస్తుంది. చూసారా, అప్పుడే హాఫ్ టబ్ అయిపోయింది ఒకసారికే. బట్ ఇట్స్ ఓకే, దిస్ ఇస్ మై OOTD. కింద లింక్ ఇచ్చుంటాను, చూడండి ఒకసారి.
like a borderline. Our fortress in the ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయిపోయింది. ఐఎమ్ నాట్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ కుకుంబర్. నార్మల్గా ఏదో కట్ చేసి ఒక 4-5 పీసులు అలవాటు చేసుకుంటున్నాను అనమాట, సాలెడ్స్ ఉంటే మంచివి అని చెప్పి. నేను స్పెసిఫిక్గా ఇదే తింటానని ఏం లేదు. ఐఎమ్ ట్రయింగ్ టు ఇంక్లూడ్ యాజ్ మచ్ యాజ్ ప్రోటీన్ యాజ్ ఐ క్యాన్. నేను యాక్చువల్లీ ప్రోటీన్ పౌడర్ కూడా ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను. ఏ బ్రాండ్ది ఏంటి అనేది నేను ఇంకా రీసెర్చ్ చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు అంతే, ఏది తీసుకోవాలనుకున్నా ఐ డూ మై ఓన్ రీసెర్చ్. ఎన్ని రివ్యూస్ చూసినప్పటికీ మనం బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తాము. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా, వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నా, మీకు లోపల సాటిస్ఫాక్షన్ ఉంది నేను చెయ్యాలి అనుకుంటేనే చెయ్యండి. మరీ మీరేం ఎక్కువ ఫుడ్ రిస్ట్రిక్ట్ చేయడం కానీ, ఓవర్ ఈట్ చేయడం కానీ. ఎస్పెషలీ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వేరే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మీరు ఎప్పుడు వెయిట్ తగ్గకండి, ఎప్పుడు వెయిట్ పెరగకండి. ఎందుకంటే ఇప్పుడు మనల్ని ఒక 100 మంది చూస్తున్నారు అనుకోండి, ఆ 100 మందిలో మనము 90% నచ్చచ్చు, 10% పీపుల్ ఉంటారు వాళ్ళు మనం ఏం చేసినా సన్నగా ఉన్నారనే అంటారు, లేకపోతే ఏం చేసినా లావు ఉన్నావని అంటారు. సో మనం ఎవరిని సాటిస్ఫై చేయలేము. మీకు సాటిస్ఫై ఉన్నారు అనుకుంటే అది మీరు ఇంకా 100% ఉన్నట్టే. అది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. మీ లోపల నేను సన్నగా అవ్వాలి, నా కోసం అవ్వాలి అని ఆలోచించండి. అంతేగాని ఒకరు లావ్ అవుతున్నావు అన్నారనో, లేదంటే ఒకరు ఏంటి ఇంత సన్నగా ఉన్నావు అన్నారనో అలా అనుకొని ఎప్పుడు మాత్రం డైట్ స్టార్ట్ చేయకండి. ఎందుకంటే అలా చేస్తే మీరు మిడిల్లోనే స్టాప్ అయిపోతారు. వన్స్ మీ లోపల మీకు మోటివేషన్ వచ్చిందంటే అదే ఫస్ట్ మనకున్న మెయిన్ బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ థింగ్ అనమాట. in the sky, oh. It's the way you make me feel so good right now. It's the way you make me feel so good, oh. I keep on falling astray from my intuition, but I'm pretending it's not my fault. No, no, no. The way you make glitter, you drink me like liquor, keep painting the picture, alright. No, I don't care much for people like. లంచ్ తిన్న తర్వాత డెఫినెట్గా ఏదో ఒక స్వీట్ ఉండాలి. ఆ చాక్లెట్స్ ఏవో స్టాక్ చేసి పెట్టుకున్న, డార్క్ చాక్లెట్స్ అనమాట, నార్మల్వి తినట్లేదు. అండ్ ఇప్పుడు మనకు ఇంట్లో కోకోనట్ అవైలబుల్లో ఉంది. ఇంకా కోకోనట్ కంటే బెస్ట్ ఆప్షన్ ఏముంటుంది? యాక్చువల్లీ కోకోనట్ వాటర్ తాగాలని నేను బటర్ మిల్క్ తాగలేదు, లేదంటే పక్కా బటర్ మిల్క్ తాగేదాన్ని అనమాట. చాలా మెంబర్స్ కర్డ్ తింటే అది ఫ్యాట్ అనుకుంటారు, కానీ కర్డ్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, కావాలంటే చెక్ చేయండి. అండ్ నాకు ఈ హైలరానిక్ సీరం ఇక్కడే కనపడింది కాబట్టి చెప్తున్నాను. మీకు ఎంత మాత్రం గుర్తుందో లేదో, దీన్ని నాకు తెలిసి ఒక 1 వీక్ నుండి ట్రై చేస్తున్నాను. ట్రై చేస్తున్న రోజే నేను మీకు చెప్పాను కదా ట్రై చేస్తున్నా కొత్తది అని చెప్పేసి. సో ఇలా హాఫ్ అయిపోయింది అనమాట. ఇంత చిన్న బాటిల్ నాకు సరిపోదేమో అని నాకు డౌట్ వచ్చి నేనేం చేశానంటే మళ్ళీ పెద్ద బాటిల్ కూడా పెట్టి జస్ట్ ఇందాకే ఒక 10 minutes ముందు క్యాన్సిల్ కూడా చేశాను. ఎందుకంటే ఎందుకు మరి దీనికి ఇంత హైప్ ఇస్తున్నారో నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. నాకైతే నార్మల్ సీరం లాగా అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే చాలా చాలా స్టిక్కీగా ఉందన్నమాట. నాకైతే ఎందుకు అస్సలు నచ్చలేదు. స్కిన్ కేర్ విషయంలో నేను చాలా పర్టికులర్గా ఉంటాను. అంతెందుకు ఓన్లీ డర్మావై ఫేస్ వాష్ కాకుండా నేను వేరే ఫేస్ వాష్లు కూడా చాలా ట్రై చేస్తున్నా. కాకపోతే నాకు సెట్ అయింది మీకు చెప్పాలి, సెట్ అయ్యింది చెప్తాను, సెట్ అవ్వకుండా చెప్తాను అనమాట. ఏదైనా నా ఒపీనియన్ అయితే మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటాను. అండ్ పర్టికులర్గా దీంట్లో నాకు నచ్చంది ఏంటంటే లిటరలీ గ్లిజరిన్ లాగా ఉంది. అంటే ఆ స్టిక్కీ ఫీలింగ్ కావచ్చు. మీకు కెమెరాలో ఇప్పుడు నీట్గా కనిపిస్తుంది, కానీ లిటరలీ ఈ పార్ట్లో అంతా నా కన్సీలర్ మొత్తం క్రీజెస్. అసలు నాకు లిటరలీ మార్నింగ్ కన్సీలర్ పెట్టుకుంటూ ఉంటే బేర్ స్కిన్నే చాలా బెస్ట్ అనిపించింది. అంటే బేర్ స్కిన్ మీదకైతే బాగానే ఉంది, కానీ మేకప్ వేసుకునే వాళ్ళకైతే నాకు తెలిసి అస్సలు, మేబీ అందరికీ ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఎందుకంటే మేకప్తో చాలా మెంబర్స్ యూజ్ చేస్తారు. అట్లీస్ట్ నాది ఆయిలీ కాంబినేషన్ స్కిన్ అనమాట. నాకైతే అస్సలు సెట్ అవ్వలేదు. అబ్బా ఊరికే వేసుకున్నా కదా మేకప్ అనిపించింది. ఇన్ని రోజుల్లో నేను జస్ట్ స్కిన్ కేర్ లాగా యూజ్ చేశాను కాబట్టి నాకు ఓకే బాగానే ఉంది. కాకపోతే చాలా స్టిక్కీగా ఉందన్నమాట. ఆ స్టిక్కీ ఫీలింగ్ అనేది పోవట్లేదు. కొంతమంది ఏం చెప్పారంటే ఫస్ట్ వాటర్ వేసుకొని వాటర్ పైన అప్లై చేయాలి అని చెప్పారు. సర్లే అది ప్రయోగిద్దామని అది ప్రయోగిస్తే అది ఇంకా వర్స్ట్గా తయారైందనమాట. ఎందుకో నాకైతే ఏం నచ్చలేదు. మరి దానికి ఎందుకు అంత హైప్ అనేది నాకు అర్థం అవ్వలేదు అనమాట. People like them, oh no, no. But darling, on my mind, I'm feeling so fly up in the zone now. I'm like a golden crown, whirling high up in the sky, oh. It's the way you make me feel so good right now. It's the way you make me feel so good, oh.
నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ నేను కోల్డ్ కాఫీ ఎలా ప్రిపేర్ చేస్తానో అందరికీ తెలుసనే అనుకుంటున్నా. ఐ మీన్ ఐస్డ్ చాక్లెట్ కాఫీ స్టైల్గా ఏదో పిలుస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరుతో. కాకపోతే ఈసారి కొంచెం కోకో పౌడర్ ఎక్కువ వేసినట్టు తర్వాత అనిపించింది, అప్పుడేం అనిపించలేదు. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ ఒక దాంట్లో చూపించాను అనమాట. దానికి థంబ్నెయిల్లోనే మీకు అర్థమైపోతుంది, ఒక 3 వ్లాగ్స్ ముందర అనుకుంటా. దాన్ని వెళ్ళి మీరు చెక్అవుట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నాకు ఇన్స్టాలో కూడా చాలా మెంబర్స్ డిఎం చేశారనమాట, మేము ట్రై చేసాము ఐస్డ్ చాక్లెట్ కాఫీ చాలా బాగుంది అని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది కొంచెం హెల్దీ కూడా, అంటే మీరు వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటే కూడా తాగొచ్చు, లేదంటే నార్మల్గానే ఇట్స్ బేసికలీ హెల్దీ అనమాట. కాకపోతే కొంచెం కోకో పౌడర్ ఎక్కువైంది, మీరు చేసేటప్పుడు కొంచెం తగ్గిస్తే సరిపోతుంది. ఐ లవ్ దిస్. అండ్ కండెన్స్డ్ మిల్క్ ఇట్స్ నాట్ దట్ హెల్దీ, కాకపోతే ఆ టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం ఏదో కొంచెం యాడ్ చేసా. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు అవాయిడ్ దట్ అనమాట. స్లోగా ఒకేసారి షుగర్ అంతా కట్ డౌన్ చేయడం అంటే చాలా కష్టం, మళ్ళీ క్రేవింగ్స్ వచ్చేస్తాయి. So wrap your arms around me like a borderline. Our fortress in the jungle, baby, we're alright. We don't care much for people like them. We don't care much for people like them. ముందు అక్కడ చెట్లు ఉన్నప్పుడు అయితే రోజు పని ఉంటాండే కదా నీకు, ఇప్పుడు లేదు అసలు, ఖాళీ అయిపోయింది. అంత ముందు అట్లీస్ట్ వాటర్ పట్టేది అది ఇది అన్న ఉంటాండ. ఇప్పుడేం లేదు. ఆ బయట చెట్లకు ఎవరు పడుతున్నారు? సత్యమని బట్టమన్నా అవునా? దండి ఈ రోజు రెండు పట్టినే వాడిపోయినాయి, ఇందాక చూసి వచ్చా. అంటే చిన్న మాట్లాడుతాను. అవునా? నిద్రలోంచి లేసి వినిపించిందా మీకు మాట్లాడిండేదన్న? అసలు నాకు డౌటే, అమ్మాయికి ఉంది కాబట్టి. సత్యము పడతా అంటే రోజు అంత పట్టలేదు ఎక్కువ, ఈ రోజు పట్టాల నేనే. మళ్ళీ చెట్లు కొట్టేసిన అవన్నీ వచ్చేసినాయి రానిలేని. ఇంకా ఇక్కడ కొట్టేసినాం అక్కడ ముందర దేవుని ఇవి కెన్నేరు చెట్లన్నీ. అవునా? మళ్ళీ డోర్ లేకపోతే తీసే మమ్మీ, అది పడతా ఉంటుంది ఊరికే, దాని వెయిట్ కి నిలబడ్డం లేదు అది. కాదు తీసేసేయి, లేకపోతే కింద స్టాండ్ పెట్టు. స్టాండ్ లేదు లేదా ఇంకా సర్లే అట్లయితే తీసేసేయి, పడుతుంది మళ్ళీ. ఎందుకు ఎంత గట్టి సౌండ్ వస్తుంది తెలుసా? అది పడితే మా మమ్మీ అది పడతా అంటే పరిగెత్తుకుంటూ వస్తుంది కిచెన్ లో, పడిపడు డోర్ పడే అనుకుంటే ఇది బాగా పార్లిసిపోతుందని భయం, అంతే ఇంకేంలా. ఇక్కడ వాకింగ్ స్పేస్ ఒకటే మిగిలింది. నేను యాక్చువల్లీ మధ్యాహ్నం ముందు బ్లాగ్స్ చూస్తా ఉంటేనా, చెట్లన్నీ ఉండే కదా, దీంట్లతో బాగా పని ఉంటా అంటే ఇప్పుడు లేదు అనుకుంటే. ఇక్కడ ఏమన్నా చైర్స్ వేయించచ్చు కానీ వర్షం పడితే ఊరికే అంతా పెంట్ అవుతుంది. బట్టలారేసి వీలుగా ఉండదు కదా, బట్టలు ఆరేసుకుంటే ఎంత పెద్ద స్పేస్ కావాలా మమ్మీ నువ్వు. ఇంకా ఏమనుకోండి, ఈరోజు యాక్చువల్లీ కాఫీ కొంచెం చేదు ఎక్కువైంది, ఎందుకంటే నార్మల్ మిల్క్ కాదు కదా, ఆల్మండ్ మిల్క్. సో కోకో పౌడర్ తగ్గించాల్సింది, తక్కువ వేసుకోవాలా, అప్పుడు పర్లేదు తాగేస్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నా కానీ పోవడం లేదు, ఎందుకంటే రేపు డాలీ పిలుచుకొని ఒక ప్లేస్కి వెళ్తాను. సో అందుకని చెప్పేసి అపాయింట్మెంట్ అండి తీసుకున్నానులేండి. ఎక్కడికి తీసుకెళ్తానో గెస్ట్ చేయండి. ఈ డే ఇన్ మై లైఫ్ కాస్త వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అయిపోయినట్టుంది, అన్ని చూపించేసినాను మధ్యాహ్నం నుండి. అదే అంతా రెడీ చేసి పెట్టినా నైట్. ఈరోజు ఆ పీసెస్ అయినా నేను అడిగిన పీసెస్ తెచ్చినారా? ఏం పీసెస్? అంత పొడవు లేవు, అంత ఉన్నాయి. చాలే, అంత పొడవు ఉన్నా మనం ఎట్లా కట్ చేస్తాం కదా దానిలో. నాకు అంటే అవి సరిగా కుక్ అవుతాయా లేదా అని డౌట్. ఒకసారి నేను ఇన్ఫినిటీలో చికెన్ స్టిక్ పెట్టాను, ఎంత ఘోరంగా వచ్చింది కదా ఆ రోజు. అప్పుడు కాదు, ఆడ ఆర్డర్ చేసింది తింటేమా అసలు బాగాలేదు. ఆ పీసెస్ మమ్మీ ఏం చేయాలనుకోయిందంటే నేను చేస్తా అని తీసుకుంది. ఆ రోజు కరెంట్ పోయింది నా దరిద్రానికి. ఆ రోజు కరెంట్ నేను మా అమ్మ అట్లా కర్రీస్ని కొంచెం రిపేర్ చేస్తుంది లేండి, నేను చేస్తా అని తీసుకుంది. దాన్ని తీసుకొని కారం ఎక్కువ వేసేసింది, అసలు అది తినలేక ఇంకా ఆ రోజు పడేసినాం అనమాట. కరెంట్ ఉంటే మేబీ కనిపిస్తాండేమో కదా. లేదు, అది కారం ఎక్కువ ఉంది చాలా. అవునవును, ఈ మధ్య తగ్గించేసినాను చాలా. అది మిరపకాయలు ఎక్కువ స్పైసీగా ఉన్నాయి, ఈసారి కొంచెం వేసాలి స్పైసీ. ఆడిస్తుంది అంటే బయటది పడతావా లేకపోతే అసలు బయటది లేదు. సార్తో 4-5 కేజీలు తీసుకొని ఆడిస్తే అదే 5-6 నెలలు ఉంటుంది. ఎన్ని రోజులు ఎండ పెట్టాలి అవి బయట? ఒక రోజు ఎండ కాస్తే చాలు. అంటే పచ్చివి ఎండల్లా లేకపోతే రెడ్ ఎండల్లా? రెడ్వే వాళ్ళు ఇస్తారాడా, అవే మనం ఎండబెట్టుకోవాలా. మళ్ళీ వాళ్ళు ఎన్నింటివిరా ఇస్తారు, వాళ్ళు ఎందుకు నీళ్ళు చల్లుతారేమో మెత్తగా అయితే. అవునా? ఎందుకు అట్లా? తూకం తగ్గేలానే ఎట్లా తెలియదు. లేకపోతే లేదు, 3 monthsకి ఒకసారి నేను
ధనియాలు ఎండుమిర్చి అవన్నీ 3 monthsకి ఒకసారి ఆడిచి పెట్టుకుంటాం. అయితే పెద్ద పన్ను అన్ని ఒకేసారి అయిపోతాయి లేకపోతే అన్ని రోజే ఒకటి రోజు వేస్తావా? అట్లయితే ఎప్పుడైనా చేసినప్పుడు చూపిస్తాలండి. చేసిస్తారు ఇసుక లేకుండా. అవి గుంటూరు మిరపకాయలు అంటారు, చిన్నవి స్పైసీగా ఉండేవి వాడిస్తాను నేను. మమ్మీ అవి చేయి మమ్మీ, అవి చెక్లాలు చేయి. చాలా రోజులు అయిపోయింది కదా, చాలా రోజులు అయిపోయింది అవి తిని. అవైతే కొంచెం అంటే ఆయిలే, కాకపోతే అప్పుడప్పుడు ఒక రోజు స్వీట్స్ ఎక్కువ తినడం లేదు. బయటికి పోయినప్పుడే నేను స్వీట్స్ తినేది, ఇంట్లో ఉంటే తినాను అసలు. అవును, ఏదో ఒకటి ఉంటుంది. ఈ వాచ్ బాగా సెట్ అయిపోయింది నాకు. స్ట్రాప్ అంటే కొంచెం లూజ్ ఉంది కానీ ఇట్స్ ఓకే, అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఈ మోటార్ సౌండ్ వస్తుందనే ఆఫ్ చేసినాము. డే బై డే వస్తున్నాయా నీళ్ళు? ఈ రోజు వస్తున్నాయా? ఒక్కొక్క రోజు మేము మిస్ కాదు, 2 days రావు కదా మన ఏరియాకి. ఒక్కొక్కసారి ఎప్పుడన్నా ఒకసారి 3 days కానీ రావు. అప్పుడు మా మమ్మీ టెన్షన్ చూడాలి, అయ్యో నీళ్ళు లేవు అంటానే ఉంటుంది. ఆ రికార్డింగ్ ఎప్పుడు ఆఫ్ అయిపోయిందో మేము లొడలోడ మాట్లాడుతానే ఉన్నాం, అంతసేపు మాట్లాడినాము. అది ఆఫ్ అయింది. నేను ఎట్లా చూసుకున్నాను అసలు. లాస్ట్ లో ఏం చెప్తా అంటే బోర్ రిపేర్ చేసుకో మమ్మీ, దోబి కన్నా యూజ్ అవుతాయి కదా అని. ఎందుకంటే మా మమ్మీ ఏం చేస్తుందంటే వాటర్ రానప్పుడు వాళ్ళు వద్దంటుంది. సో వాటర్ అది బోర్ రిపేర్ చేయించుకుంటే నేను అప్పుడు ఏం లేదు, ఎప్పుడు పైపులు అయినప్పుడు 3 monthsకు 1 monthకి అట్లా పోతాయి. ఎప్పుడో ఒకసారి, ఎప్పుడో మొన్న పోయిండే కదా మనం ఇంటికి వచ్చినప్పుడే వెంటనే అట్లా సడన్ గా పోతే, అది బయట ఊరు నుండి వచ్చినప్పుడు పోతే ఇంకా పెద్ద తలనొప్పి. వాళ్ళు పోలే, ఇది బంద్ చేసినారు మనోళ్ళు, నీళ్ళు రాకుండా ట్యాప్. ఎందుకు ఏమో మనోళ్ళు బంద్ చేసినారా? మనోళ్ళకి ఆల్మోస్ట్ 7 years నుండి ఉంటాం కదా ఇంట్లో, తెలియదు అంతే. నాకే తెలియదు అసలు, ఏదో ఆఫ్ చేయాలో ఏదో ఆన్ చేయాలో. మమ్మీ ఊరికి పోయినప్పుడు ముట్టుకోవడానికి మీరు వదిలేయండి దానిలో అంటుంది. వేద్దామా ఇంకా మోటారు? నీళ్ళు మళ్ళీ బంద్ అయితే కష్టం. కొంచెం పొట్టలోకి అలా కేఫెన్ ఇంటేక్ వెళ్ళగానే ఇంకా వర్క్ మోడ్ ఆన్ అయిపోతుంది. యూజువల్గా నా ఎడిటింగ్ వర్క్ అంతా అరౌండ్ 5 నుండి 10:30, 11:30 వరకు ఉంటుంది ల్యాప్టాప్లో. తర్వాత థంబ్నెయిల్స్ అది ఇది చేయడం అంతా చాలా టైమే పడుతుంది అనమాట. అది ఒక 1.5 hour అట్లా పడుతుంది ఈ మధ్య అయితే. అండ్ అక్కడే నాకు క్లాష్ అవుతుంది అనమాట. ఏంటంటే నేను వర్కౌట్ చేద్దాం అనుకున్న టైంలోనే నాకు వర్క్ వచ్చి పడుతుంది. అండ్ ఆఫ్టర్నూన్ మినిమం ఒక 2 hours అయినా నాప్ లేకుండా నేను ఉండలేను అనమాట. మినిమం 1.5 hour నుండి 2 hours నాప్ ఉండాలి. బికాజ్ నేను నైట్ టైమ్స్ ఓన్లీ 7 hours లేదంటే 6 hours మాత్రమే పడుకుంటాను. అంటే నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను మేనేజ్ చేస్తున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ ఒక 1 hour కట్ చేద్దామా నాప్, అట్లా 3 to 4 అయినా పెట్టుకుందామా వర్కౌట్ టైం అని ఒక 1/2 hour అయినా కేటాయిద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, మోటివేషన్ అయితే ఉంది చేయాలని, కానీ టైం కుదరట్లేదు నాకు అంతే. అండ్ చాలా మెంబర్స్కి నేను వాయిస్ ఓవర్ ఎలా ఇస్తాను, ఏం మైక్ వాడతాను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అని డౌట్ ఉండొచ్చు. మైక్ తీసి మళ్ళీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసేంత ఓపిక అయితే నాకు ఆ టైంకి ఉండదండి. ఫోన్లోనే బెస్ట్ క్వాలిటీ ఆడియో అయితే చాలా బాగుంటుంది. అంటే వీడియో కూడా బాగుండేది, ఇప్పుడు కెమెరా కంటే ఇంకా నేను కెమెరాతో షూట్ చేస్తున్నాను కాబట్టి ఇంకా అది నెక్స్ట్ లెవెల్ ఉంది. సో మళ్ళీ వెనక్కి రాలేను. సో ఆడియో వైజ్గా అయితే నేను ఐఫోన్లోనే వాయిస్ ఓవర్ ఇచ్చేసి దాన్ని మళ్ళీ నేను నా ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని నేను షింక్ చేస్తాను అనమాట. అది తర్వాత రెండర్ అయిపోతుంది. సో అలా యూజువల్గా చేస్తూ ఉంటాను. మోస్ట్ టఫెస్ట్ పార్ట్ ఏంటంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం. ఎందుకంటే మనకు లోపల నుండి ఆ ఫీల్ రావాలన్నమాట, ఆ వీడియో చూస్తూ ఆ టైంలో ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి అని. సో నేనైతే బాగా ఎంజాయ్ చేస్తూ అన్నీ ఫట్ సింగిల్ టేక్లే. చాలా మెంబర్స్ బ్లూపర్స్ అడుగుతారు కదా, నా దగ్గర మోస్ట్లీ ఉండవు బ్లూపర్స్. ఎందుకంటే ఇదేమీ స్క్రిప్టెడ్ కంటెంట్ కాదు కదండి. వ్లాగ్స్ నాకు చాలా న్యాచురల్గా వచ్చేస్తాయన్నమాట. అవి ఎప్పుడైనా ఒకసారి ఉంటే డెఫినెట్లీ ఆ ఎండ్లో యాడ్ చేసేసి ఉంటాను ఆబ్వియస్లీ. చికెన్ టిక్కా స్మెల్ పైన వరకు వస్తుంది. అయిపోయింది. మీరేం అప్పుడే తినేస్తారా నేను రాకుండానే?
మీరు రాలేదని వేడి చేసుకుంటాను. అవునా, చేసినావా? ఎక్కడుంది? బాగా వచ్చినాయా మమ్మీ? ఈ చిమ్నీ అయితే ఎప్పుడు ఆన్లోనే ఉంటుంది. వావ్, లుకింగ్ యమ్. అంటే 3 minutes తర్వాత కదా ఆఫ్ అయ్యేది. అదే పొగ చుట్టుకుంటుందని. అదే హాల్లో అసలు టీవీ ఉండింటే ఎప్పుడు లైట్ వెలుగుతానే ఉండే. హాల్ అంతా చీకటి అయిపోయింది కదా ఇప్పుడు. చిన్నది ఒకటే కద్దింది. చికెన్ టిక్కా అండ్ గ్రీన్ టీ బాగా వచ్చినాయి పీసెస్. నేను సాఫ్ట్ వేసుకుంటా. బాగా పర్ఫెక్ట్లీ కుక్డ్. బాగా వచ్చినాయని నేను అనుకుంటున్నా. బాగా వచ్చినాయి. చూసినా దాంట్లో మొక్కలు చూసినా వేసుకోవాలి. చూద్దామని. నాకు వద్దు, నేను చికెన్ వేసుకున్నా. ఏమి చికెన్ బాగున్నాను. చాలా బాగుంది. అవును, నాకు గుంటూరు చికెన్ కర్రీ ఏమైపోయింది మా? ఉందా? మరి అది నేను తినేసిన అంతా అన్నాడు మధ్యాహ్నం. నాకేం వద్దు, నాకు చాలు. టిక్కా ఒకటే చాలు, మధ్యాహ్నం తిన్నా కదా. మేము బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ చేసుకోవాలి, మర్చిపోయినాం. ఇప్పుడు ఎట్లా చేస్తా, ఇప్పుడు చేసుకుంటా. చాలు నాకు ఇంకా. చాలు 3 pieces అజిత్ కొన్ని ఇంకా. తిన్నాడు వాడు, అన్నంగా తింటాడు కదా. తింటాడు. ఏం పీస్ వేసుకోవాలా అని చూస్తాను. అది వేసుకో, లెగ్ పీస్ ఒకటి వేసుకుంటాం. చాలే, అది ప్లస్ బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటే అది బి సార్టెడ్. in the sky, oh, it's the way you make me feel so good, feel so good right now. It's the way you make me feel so good, oh. ఈ బ్లాగ్ ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ చేశాను. 9 PM ఆల్మోస్ట్ కావస్తుంది. సో ఇది 9 to 9 బ్లాగ్ అయిపోయింది కదా. సో అనుకోకుండా జరిగిపోయింది అనమాట. చూద్దాం, టైటిల్ కూడా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. మీకు వ్లాగ్లో ఏ పార్ట్ అయినా నచ్చున్నా, మీరు కొంచెం ఎంటర్టైన్మెంట్ అనిపించినా, ఇన్ఫర్మేటివ్గా అనిపించినా డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే అక్కడ రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది కదా, ఆ సబ్స్క్రైబ్ హిట్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని నోటిఫికేషన్స్ ఆల్ అని చెప్పేసి టర్న్ ఆన్ చేసుకోండి. అప్పుడే నేను ఎప్పుడు వ్లాగ్ కానీ వీడియో కానీ పోస్ట్ చేసినా డెఫినెట్లీ ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అండ్ ఎవరికైనా నోటిఫికేషన్స్ రావట్లేదు అనుకుంటే ఆ బెల్ ఐకాన్ వల్లే, ఆ బెల్ ఐకాన్ ఆల్ అనే దాంట్లో ఉందో లేదో కొంచెం చూసుకోండి. సో దట్ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. అండ్ టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ గోస్ టు వైష్ణవి ఓంకారం అండ్ అనయ ఎం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ ఇంకా చాలా వ్లాగ్స్ ఉన్నాయన్నమాట. ఎవరైనా మిస్ అయి ఉంటే ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూసేయండి. ప్లేలిస్ట్ అన్నిటికీ డిఫరెంట్గా ఉంటుంది. సో మీకు ఏది ఇంట్రెస్టెడ్ అనుకుంటే అది మీరు చూడొచ్చు అనమాట. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ అప్డేట్స్. పక్కన ఐడి యాడ్ చేస్తాను అని కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. కొంచెం ఇన్స్టాలో కూడా యాక్టివ్ ఉండడానికి ట్రై చేస్తాను. ఐఎమ్ జస్ట్ ప్లానింగ్ ఫర్ సమ్ కూల్ రీల్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో చూద్దాం ఎంతవరకు అవుతుందో. యూట్యూబ్, ఇన్స్టా రెండు బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేద్దాం. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ vlog and we will see you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye guys.